హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్. ఈరోజు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. శ్రీ శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయానికి. ఈరోజు మీకు ఆ ఆలయం చూపించబోతున్నాను, చూడండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. జూలై 28వ తారీఖున ఇక్కడ బోనాలు ఆదివారం చాలా ఘనంగా జరుగుతాయండి. ఆదివారం రోజు ఏంటంటే చాలామంది ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడికి చాలా బాగా వస్తారు, ఫుల్ జనాలు ఉంటారు. కానీ ఆ ఆదివారం రోజు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, దీపాలు పెట్టనివ్వరు, నైవేద్యం పెట్టనివ్వరు. అమ్మవారి కోసం మనం చీర జాకెట్ పూలదండ తెచ్చినా కూడా అమ్మవారికి వేయరండి. చాలా జనం వల్ల ఏంటంటే మనం వాళ్ళకి ఇస్తాము, వెంటనే మనకి రిటర్న్ ఇచ్చేసి ఇంకెళ్ళండి అమ్మ, జరగండి జరగండి అంటారు. అక్కడ అసలు సెక్యూరిటీ వాళ్ళు దీపం పెట్టనివ్వరండి. ఎందుకంటే లైన్లో చాలామంది వస్తారు, వాళ్ళ చీరలకి ఏమైనా దీపాలు అంటుకుంటాయని వద్దని చెప్తారు. అయినా కూడా చాలామంది వినకుండా దీపాలు అక్కడ పెడతారు. దయచేసి అలా పెట్టకండి, వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి. మనం దీపం పెడతాం, నైవేద్యం పెడతాం, కొబ్బరికాయ కొడతాం, ఈలోపు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో మొత్తం తీసేసి డస్ట్బిన్లో వేసేస్తారు. అలా అవసరమా? అందుకనే బోనాలు 28వ తారీఖున జరుగుతాయి కాబట్టి ముందు రోజు అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ వచ్చి మంచిగా అమ్మవారిని దర్శించుకొని మీరు దీపాలు ధూపాలు నైవేద్యం అన్నీ పెట్టుకొని వెళ్ళండి. నేనైతే ఈరోజు మంగళవారం వెళ్ళానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.